నమస్తే, వెల్కమ్ టు యువ. సో ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు జయం జనార్దన్ గారు. సో సంఖ్యాశాస్త్ర మరియు ఆస్ట్రాలజీ నిపుణులు. సో మీకు ఏవైనా సలహాలు కావాలన్నా లేదంటే ఏవైనా ఆర్థిక ఇబ్బందులున్నా పరిష్కారం కావాలంటే తెలుసుకోవచ్చు. సో మరి లేట్ చేయకుండా స్క్రీన్ పైన కనిపించే నంబర్స్కి కాల్ చేసేయండి. నమస్తే గురుగారు. నమస్తే, జై శ్రీరామ్. ఈరోజు ప్రశ్న ఏంటంటే, చాలా మంది లేట్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు. అసలు ఎందుకు లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి? వాళ్ళకి ఏమైనా కుజదోషం లాంటిది ఉందా? అసలు ఎందుకు లేట్ మ్యారేజెస్ అవుతుంది ఈ జనరేషన్లో అంటారు? ఈ జనరేషన్లో ఇదివరకు ఎడ్యుకేషన్ లేకుంటే తొందరగా పెళ్ళిళ్ళు చేసేది తల్లిదండ్రులు. ఇప్పుడు అందరూ ఎడ్యుకేటెడ్ అయిపోతున్నారు కాబట్టి ఆ జాబ్స్ సెటిల్ అయిపోయి ఎడ్యుకేషన్ అయిపోయి జాబ్ సెట్ అయ్యే వరకు కనీసం 30-35 సంవత్సరాలు పడుతుంది. మెయిన్గా ఏంటంటే వీళ్ళకు జాతక చక్రం క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకు చతుర్థాధిపతి ఎక్కడున్నాడు, సప్తమాధిపతి ఏ పొజిషన్ ఉన్నాడు, అలాగే నవాంశ చక్రంలో చూసి వాళ్ళకి ఏమైనా కుజదోషం ఉందా, లేకపోతే సప్తమాధిపతి నీచబడిపోయిందా, సప్తమంలో ఏమైనా పాపగ్రహాలు ఉన్నాయా, సప్తమంలో ఏమైనా పాపగ్రహాల వీక్షణ ఉందా, ఈ సప్తమాధిపతి దుస్థానంలో ఉన్నాడా, ఇలా అనేది క్షుణ్ణంగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ టైం ఇస్తే జాతకం ప్రకారం వాళ్ళకి క్షుణ్ణంగా చూస్తే మనకు ఆ చిన్న రెమెడీ చేసుకుంటే వాళ్ళకు తొందరగా మ్యారేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ వీళ్ళు కొద్దిగా చిన్న రెమెడీ ఏం చెప్తారంటే, దాదాపు ఇప్పుడు చిన్న పిల్లలు కాని పెళ్ళిళ్ళు కాని వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి చిన్న రెమెడీ అంటే ఏంటంటే, మీరు ఆంధ్రాలో మోపీదేవి టెంపుల్ ఉందండి. ఒకసారి మోపీదేవికి టెంపుల్కి వెళ్ళి అక్కడ ఒకసారి అభిషేకం చేయించుకొని ఒకరోజు నిద్ర చేసి అభిషేకం చేయించుకుంటే తొందరగా అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. అదే ఇక్కడ మన తెలంగాణలో కానీ మన సుబ్రహ్మణ్య స్వామి స్కందగిరి టెంపుల్ ఉంటుంది ఇక్కడ సికింద్రాబాద్లో, అక్కడికి వెళ్ళినైనా మీరు అభిషేకం చేసుకుంటే తొందరగా పెళ్ళిళ్ళు అవ్వడానికి అవకాశం ఉంది. ఒకరోజు అలాగే అష్టలక్ష్మి టెంపుల్ అనేది ఉంటుంది. ఆ అష్టలక్ష్మి టెంపుల్లో మీరు ఒకసారి కుంకుమార్చన చేయించుకుంటే ఇంకా తొందరగా అవ్వడానికి అవకాశం ఉంది. రైట్ గురుగారు, మనకి కాల్లో సుబ్బారావు గారు ఉన్నారు నెల్లూరు నుంచి. ఓకే, మాట్లాడదాం. హలో. నమస్తే సుబ్బారావు గారు. నమస్తే మేడం. గురుగారు ఉన్నారు. ఎవరి గురించి సార్? మా అబ్బాయి గురించి. చెప్పండి, పేరు చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23 ఓకే 7 ఓకే 98. 95 పేరు చెప్పండి. సార్. నితిన్ కుమార్. ఓకే ఓకే నితిన్ కుమార్ కరెక్టేనా సుబ్బారావు గారు? అంతే. NITH. టైం ఏమైనా గుర్తుందా మీకు బాబుది? 4:25 సాయంత్రం. 4:25 సాయంత్రం. నితిన్ కుమార్. ఏమైనా సమస్యలు ఉన్నాయండి? సార్ నితిన్ కుమారా సార్? ఏమని పిలుస్తారు ఇంట్లో? నితిన్ అంటారా? నితిన్ స్పెల్లింగ్ NITHIN సార్? ఓకే ఓకే. నితిన్ నితిన్ NITHIN నితిన్. ఓకే. నితిన్ అనే పేరులా ఒక నెగిటివ్ నెంబర్ ఉంది సార్. ఒక సిస్టంలో బాగుంది, ఇంకో సిస్టంలో నెగిటివ్ నెంబర్ ఉంది. మీరు ఒక్కసారి ఓవెల్స్ కూడా 18 వచ్చినాయి. చాలా డేంజర్ ఉంది నెంబర్ అనేది. ఒకసారి నితిన్ THI వచ్చింది. దాంట్లో ఎవరి పేరులోనైనా ముందు కానీ వెనకాల కానీ పేరు మధ్యలో కానీ ఈ TH అనేది ఒకటి వస్తే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఒక్కసారి మీ అబ్బాయికి ఆ నేమ్ కరెక్షన్ అనేది నా దగ్గర రాకున్నా పర్వాలేదు, మీ దగ్గరలో ఎవరున్నా న్యూమరాలజిస్టులు ఎవరు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ నేమ్ కరెక్షన్ అనేది చేసుకుంటే లైఫ్ అనేది బాగుంటుంది. నమస్తే సార్. ఓకే రైట్ గురుగారు, చెప్పండి. చాలా మందికి పేర్లో ఎండ్ అనేది ఉంటుంది. ఎండ్ అంటే END, లైక్ రాజేంద్ర, సురేంద్ర ఇలాంటివి. అంటే ఈ పేర్ల వల్ల ఏమైనా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయా వీళ్ళకి? ఇప్పుడు ఎండ్ అనేది రాజేందర్, నరేందర్, సురేందర్, మహేందర్, గజేందర్, ఇలా ఎండ్ అనే పేర్లు ఏంటి అంటే పేరు మధ్యలో ఎండ్ అనేది నెగిటివ్ సూచిస్తుంది. కాబట్టి ఆ నెగిటివ్ అనేది ఆ వ్యక్తి మీద ఎఫెక్ట్ అనేది పడుతుంటుంది. పేరు మధ్యలో ఎండ్ అని ఉంది కాబట్టి వీళ్ళకు మధ్యలోనే అంతరాయం కలుగుతుందంట. దాదాపు ఒక 50 years వరకు వాళ్ళకు అప్పటి వరకు బాగానే ఉంటుంది కెరియర్ అనేది. తర్వాత కొద్ది ఇబ్బందులు అయిపోతారు. అందుకే ఈ ఎండ్ అనే నెగిటివ్ వల్ల పేర్లు ఎవరున్నా పర్వాలేదు, ఒకసారి నేమ్ కరెక్షన్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ అనేది సక్సెస్ అవుతుంది. ఓకే రైట్. ఇంకో క్వశ్చన్, చాలా మంది
ఒరిజినల్ పేరు కన్నా ఎక్కువగా నిక్ నేమ్స్ తో పిలుస్తుంటారు పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ. ఓకే ఓకే. వీటి వల్ల ఏమైనా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయా? చాలా ఉంటాయండి. ఈ నిక్ నేమ్స్ అంటే ఇప్పుడు మనం భగవంతుడు ఇచ్చిన పేరు ఏదైతుందో 21 రోజు పెట్టుకునే పేరు ఏదైతుందో అది పిలుచుకుంటేనే బాగుంటుంది. పూర్తి వైబ్రేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఒక మంచి న్యూమరాలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక మంచి ఫంక్షన్ చేసుకుని 21 రోజున ఒక 10 మందిని పిలిచి భోజనాలు పెట్టిపించేసి ఒక భగవంతుడు ఇచ్చిన, ఎందుకంటే 21 రోజు అనే స్పెషల్గా ఎందుకు పెట్టుకుంటాం మనం ప్రోగ్రాము, అది మన సాంప్రదాయం కాబట్టి మన పద్ధతి కాబట్టి ఆ రోజే ప్రకారం ఇప్పుడు 11వ రోజు పురుడని చేస్తారు, 21 రోజు స్పెషల్గా నామకరణం అని చేస్తారు. అటువంటి మంచి రోజున నామకరణం రోజున ఒక మంచి వైబ్రేషన్స్ గల పేరు పెట్టేసుకున్న తర్వాత అది భగవంతుడు ఇచ్చిన డే అన్నట్టు 21 రోజు అనేది. సో అటువంటి డేట్న మనం మంచి పేరు పెట్టుకున్న తర్వాత మళ్ళా ఇలా షార్ట్ నేమ్ తోటి చిన్న చిన్న నాని అని చెప్పి పండు బుజ్జి కన్నా ఇవన్నీ చాలా నెగిటివ్ అండి. అంటే వాళ్ళ జీవితాలని మనం ఖరాబ్ చేసినట్టే అయిపోతుంది మరి తెలియకుండా. ఇవన్నీ చాలా నెగిటివ్స్. ఎందుకంటే ఇప్పుడు ఒక మంత్రం ఉంది, గాయత్రి మంత్రం, దాన్ని మంచిగా ఉచ్చరిస్తేనే కదా అది మనకు ఆ వైబ్రేషన్స్ అనేది వస్తుంది. అలాగే ఈ పేర్లు అనేది ఏవైతున్నాయో అవి కంప్లీట్గా మీరు దయచేసి మీకు అందరికి చెప్తున్నా, మీరు ఎటువంటి చిన్న చిన్న నిక్ నేమ్స్ తోటి మాత్రం పిలవకండి. రైట్ గురుగారు, ఇప్పుడు మనతో పాటు వెంకటేష్ గారు ఉన్నారు లైన్ లో, నందిగామ నుండి మాట్లాడదాం. ఓకే, నమస్తే వెంకటేష్ గారు. నమస్తే, కొంచెం గట్టిగా మాట్లాడండి. గురుగారు ఉన్నారు, మాట్లాడండి సార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. వెంకటేష్ సార్ మీ పేరు? అవును సార్. ఏమనిపిస్తారు? వెంకట్ అని పిలుస్తారు సార్. వెంకట్. వెంకట్. ఓకే ఓకే. వెంకట్ అనేది డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్ ఒకసారి. సార్ 25/5/1983. 25/5/1983 సార్? అవును సార్. ఓకే ఓకే. 25 డేటు మంచిదమ్మా. 25 అనేది 7 నంబరు. వీళ్ళు డాక్టర్లు అయితే చాలా హస్తవాస అనేది బాగుంటుంది 7 నంబర్ వాళ్ళకు, ఎందుకంటే మంచి మెడికల్కి సంబంధించింది. 7వ నంబర్లో చాలామంది పెద్ద పెద్ద గురువులు ఉన్నారు, పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు. వెంకటేష్ గారు ఈ పేర్లు అనేది ఒక 36 నంబర్ అనేది నెగిటివ్ నంబర్ వచ్చింది. 36 అనేది 3 అనేది గురువుకు సంబంధించింది, దేవతల గురువు బృహస్పతి. 6 అనే నంబరు రాక్షసుల గురువు శుక్రాచార్యుడు. ఈ రెండు పక్కపక్కకు ఉంటే చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది. మీరు అనుకున్న పనులు కాకుండా అయిపోతుంది. అంటే దాదాపు బీజేపీను ఎంఐఎం పార్టీలు రెండు కలిస్తే ఎలా అవుతుంది విధ్వంసం, అలా ఉంటుంది అన్నట్టు. అందుకే పేరు అనేది ఒకటి చాలా నెగిటివ్ ఉంది సార్. ఒక్కసారి మీ నేమ్ కరెక్షన్ చేసుకోండి, మీ లైఫ్ అనేది మంచి సక్సెస్ అవుతుంది. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ టైం అనేది ఒకసారి జాతకం ప్రకారం చూసుకుంటే మీకు ఇప్పుడు ప్రెసిడెంట్ ఏ దశ నడుస్తుంది, మీ నక్షత్రం ఏంది, దాని తగ్గట్టు చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మళ్ళీ వెనుకకు చూసుకోవాల్సిన మీకు అవసరం ఉండదు. ఒక్కసారి నా దగ్గర లేకపోయినా నా దగ్గర రాకున్నా పర్వాలేదు, మీ దగ్గరలో ఏ న్యూమరాస్టర్ దగ్గరికైనా వెళ్ళి ఒకసారి నేమ్ కరెక్షన్ మాత్రం చేసుకోండి. వెంకటేష్ అనే దాంట్లో 36 నంబర్ అనేది నెగిటివ్ నంబర్ ఉంది, దయచేసి ఈ నంబర్ను వాడుకోకూడదు. నమస్తే సార్. రైట్ గురుగారు, ఒక చిన్న సందేహం. లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడు మన ఇంట్లో ఉండాలి అని అంటే ఏం చేయాలి అసలు? లక్ష్మీదేవి కటాక్షం కానీ లక్ష్మీదేవి కొలు ఉండాలన్న ఇంట్లో ఎప్పుడు గలగల్లాడాలి. చిన్న రెమెడీ చెప్తామా అందరికీ, మీకు ఒక్కరికే కాదు అందరికీ. డైలీ మీ ఇంటికి లక్ష్మీదేవి రావాలంటే ఒక ఇంట్లో ఒక మనీ బాక్స్ పెట్టుకోండి, చిన్నది మనీ బాక్స్. అంటే దానికి మనం డబ్బులు వేసి మళ్ళీ తీసేటట్టు లాక్ కూడా, అంటే గురిగిలాగా కాకుండా పగలగొట్టే టైప్ కాకుండా ఒక లాక్ లాగా పెట్టేసుకొని డైలీ మీరు ఎంత సంపాదిస్తారో, అంటే ఎగ్జాంపుల్ ఒక 1000 రూపాయలు సంపాదిస్తారు ఈరోజు ఆదాయం, 1000 రూపాయలకు దాంట్లో 10% అంటే ఎంత, ఒక 100 రూపీస్. మీరు డైలీ సాయంత్రం రాగానే 100 రూపీస్ దాంట్లో ఏం గల్ల పెట్టాలి. లేదు ఒకరోజు పని చేయలేదు, ఆ రోజు డబ్బులు రాలేదు, అట్లీస్ట్ ₹1 వేయండి. అంటే డైలీ ₹1 మాత్రం కంపల్సరీ వేయండి. డబ్బులు పనిచేసిన రోజు మాత్రం ఎంత సంపాదిస్తే అంత 500 సంపాదించారనుకో ₹50 వేయండి. ఇలా మీరు రోజుకు రోజు దాంట్లో మీకు ఒక్కొక్క రూపాయి వేసినట్టు ఉంటుంది. సంపాదించింది ఏదైతే ఉంటుందో దాంట్లో ఒక 10% దాంట్లో వేస్తే, ఇవన్నీ ఏం చేయాలంటే నెల రోజులు కాగానే 1 మంత్ కాగానే మంత్ ఎండింగ్లో లాస్ట్లో ఏం చేయాలంటే ఈ డబ్బులన్నీ తీసుకుపోయి బంగారం తీసుకోవాలండి. ఎంత వస్తే అంత. సపోజ్ ఒక 5,000 అయినాయి, నెల మొత్తం జమ చేస్తే 5,000 అయినాయి. ఈ 5,000 మటుకు 1 గ్రామ్ వచ్చినా పర్వాలేదు, ఆ 1 గ్రామ్ తీసుకొచ్చి మీరు ఇంట్లో పెట్టండి. అంటే మీకు నెల నెలకు అనేది బంగారం వచ్చినట్టు అవుతుంది. మీకు తెలియకుండానే
రోజు గల్లపేట లక్ష్మి, రోజు గల్లపేటలో లక్ష్మి వేసినట్టు ఉంటుంది. ఇలా చేస్తుంటే ఏమవుతుందంటే మీకు ప్రతి సంవత్సరం కంపల్సరీ ప్రతి నెల మీకు బంగారం రావడం అవుతుంది, మీకు డబ్బులు నింపడం అవుతుంది. ఇది అందరూ పాటిస్తే చాలా అదృష్టవంతులు. అనుకోకుండా బంగారం అనేది అమ్మవారు లక్ష్మీదేవి అనేది ఎప్పటికీ నడుచుకుంటూ వస్తూనే ఉంటుంది ఇంటింటి. రైట్, చాలా చక్కని రెమెడీ చెప్పారు, అందరూ పాటిస్తారు. ఓకే, సో ఇప్పుడైతే చంద్రకళ గారు ఉన్నారు లైన్లో, మాట్లాడదాం. ఎవరి గురించి అడిగారు? చంద్రకళ గారు నమస్తే అండి. చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పేరేంటి చెప్పండి. పేరు చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఏం పేరండి? హలో హలో, చంద్రకళ గారు ఉన్నారా లైన్ లో? ఏం పేరండి? పేరు చెప్పండి, పాప పేరు. ధనలక్ష్మి. ఏమని పిలుస్తారు? లక్ష్మి అని పిలుస్తారా అండి? ధనలక్ష్మి అనే పిలుస్తారంట. ఓకే ఓకే ఓకే. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా అమ్మా? ఏప్రిల్ 16. ఏప్రిల్ 16, 1994. మ్యారీడా అన్మ్యారీడా? ఏమైనా సమస్యలు ఉన్నాయమ్మా? టైం ఎంతమ్మా? హలో, ఒక్క నిమిషం. చంద్రకళ గారు కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుంది, మళ్ళీ రిపీట్ చేయండి. టైమింగ్ 12:30. సమస్యలు ఏమైనా ఉన్నాయమ్మా? చెప్పండి. అమ్మాయిది మ్యారేజ్ అయింది కానీ వాళ్ళ హస్బెండ్ ఆవిడ కలిసి ఉండట్లేదండి, కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏమన్నా ఏంటా, ఈయనలో ప్రాబ్లమా ఆమెలో ప్రాబ్లమా ఏంటా అని. 16/4/1994 12:30 PM మధ్యాహ్నం. అవును సార్. ఎక్కడ పుట్టారు మేడం? విజయవాడలో ఓకే 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 ఓకే. పాపది వచ్చేసి మృగశిర నక్షత్రం అండి. మృగశిర నక్షత్రం, వృషభ రాశి, కర్కాటక లగ్నం, శనివారం పుట్టిందా పాప? మరి మీ డేట్ మీరు 16వ తారీఖు చెప్పారు. 16/4/1994 అంటే శనివారం వస్తుంది. మీరు కూడా చెక్ చేసుకోవచ్చు మీ క్యాల్కులేటర్. ఏప్రిల్ 16 ఏప్రిల్ కదమ్మా? 16 ఏప్రిల్ 1994 శనివారం వస్తుందండి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి క్యాల్కులేటర్లో. ఆ శనివారం వస్తుంది. ఇప్పుడు లే శనివారం మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ అమ్మాయిది కర్కాటక లగ్నం, సప్తమాధిపతి శని. ఓకే, 8, 7, 9. కొద్దిగా మీ ఆ అబ్బాయిది కూడా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఇద్దరిది కలిసి చూసుకుంటే బాగుంటుందమ్మా. ఎందుకంటే అమ్మాయిది ఒక్క దాంట్లోనే తెలియదు, అబ్బాయిది కూడా. మీరు ఒక్కసారి మీరు ఈ కార్యక్రమం అయిపోయినాక మీరు ఒక్కసారి ఏం చేయాలంటే అబ్బాయిది అమ్మాయిది ఇద్దరిది పంపిస్తే ప్రాబ్లం ఎవరిది అనేది ఇద్దరి జాతక చక్రం పరిశీలించి ఏమైనా దోషాలు అబ్బాయికి ఉన్నాయా, అబ్బాయి వల్ల ఈమెకి ఇబ్బంది అవుతుందా, ఈమె వల్ల అబ్బాయికి ఇబ్బంది అవుతుందా అనేది ఇద్దరిది. ఎందుకంటే లైఫ్ పార్ట్నర్స్ కాబట్టి, ఇప్పుడు లైఫ్ పార్ట్నర్స్ అంటే ఇద్దరిది చూసుకోవాల్సి వస్తుంది. అదే బిజినెస్ పార్ట్నర్స్ అంటే ఇద్దరిది కూడా చూసుకోవాల్సి వస్తుంది. బిజినెస్ పార్ట్నర్స్లో ఇది పాపకు సంబంధించింది, లైఫ్ పార్ట్నర్కి సంబంధించింది కాబట్టి ఒక్కసారి ఒక అమ్మాయిది చూస్తేనే దీంట్లో అంత కరెక్ట్గా తెలియదండి. మీరు ఒకసారి అబ్బాయిది కూడా ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే ఇద్దరిది చక్కగా ఏ నక్షత్రాలు వస్తున్నాయి, వాళ్ళకి ఏ రాసులు వస్తున్నాయి, ప్రజెంట్ దశ ఏమి నడుస్తుంది, అలాగే వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న రెమెడీస్ ఏమైనా ఉంటే ఆ రెమెడీ చేసుకుంటే లైఫ్ అనేది సక్సెస్ అవుతుంది. ఒకసారి మాత్రం ఆ స్క్రీన్ మీద కనబడే నంబర్లకు ఒకసారి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీ ఇద్దరి డీటెయిల్స్ మాత్రం పంపేయండి, నేను తప్పకుండా చూసి పెడతానండి. నమస్తే. రైట్, ఇప్పుడు రేవతి గారు ఉన్నారు హైదరాబాద్ నుండి లైన్లో, మాట్లాడదాం. రేవతి గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం మా హస్బెండ్ కోసం ఏం పేరు? పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పేరు రామ్ ప్రసాద్ మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1991 జూన్ 5 మేడం. జూన్ 5. రామ్ ప్రసాద్. ఏమని పిలుస్తారండి ఇంట్లో? రామ్ ప్రసాద్ అనే పిలుస్తారు మేడం ఇంట్లో అందరూ. రామ్ ప్రసాద్. ఓకే ఓకే.
రామ్ ప్రసాద్ మ్మ్. నేమ్ల నెగటివ్ రామ్ అనేది ఒకటి వస్తుంది. రామ్ అంటే బలి పశువుకు సంబంధించింది. రాము, రమేషు, ఇలా రాంబాబు, రమాకాంత్, రామలింగరాజు, రాంభద్రయ్య, రమ, రామ్ అనేది బలి పశువుకు సంబంధించింది. అలాగే ప్రసాద్, సాడ్, PRASAD, సాడ్. ఒక 100 మంది కలిసి ప్రసాద్ సాడ్ అంటే వాళ్ళ జీవితం కూడా అలాగనే అవుతుందండి. ఎందుకంటే పిలిచే పేరు ఏదైతుందో ఆ పేరు అనేది వైబ్రేషన్స్ పాజిటివ్గా ఉండాలి. అందుకే ఈ న్యూమరాలజీ ప్రకారం ఏం చెప్తారంటే ఈ సాడ్ అనేది వస్తే తీసేసి దానికి ఇంకేదైనా యాడ్ చేయడమా అనేది ఒకటి చూడాల్సి వస్తుంది. ఈ రామ్ ప్రసాద్లో 26 అనే నంబరు నెగిటివ్ నంబర్ ఉందన్నమా. 26 అంటే విపరీతమైన కోపము, ఆటంకాలు, ధనం నష్టపోవడం, అలాగే శత్రువులు ఎక్కువగా ఉండడం. ఎందుకంటే 2 అనేది చంద్రుడు, 6 అనేది శుక్రునికి సంబంధించింది కాబట్టి అనేక భోగభాగ్యాలు అనుభవించిన తర్వాత ఈ అప్పుల పాలనేది ఒకటి. అంటే ఇప్పుడు బాగుండొచ్చు, ఫ్యూచర్లో కూడా ఇబ్బంది కలిగే నంబర్ 26 అనేది నెగిటివ్ నంబర్ కాబట్టి పేర్లో కూడా సాడ్ రామ్ అనేది 2 నెగిటివ్ ఉచ్చారణ ఉంది కాబట్టి ఒక్కసారి ఆ స్క్రీన్ మీద కనబడే నంబర్లకు ఫోన్ చేసి మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీ టైమ్ ఆఫ్ బర్త్ 2 తీసుకొని వస్తే నేను అది లైఫ్ అనేది ఎలా ఉంది, ఏ నక్షత్రం వస్తుంది, ఏ రాశి వస్తుంది, వాళ్ళకు ఏ ప్రాబ్లం ఉంది, దాని తగ్గట్టు చిన్న పరిహారాలు చేసేసుకుంటే ఆ ఇబ్బంది అనేది ఉండకుండా మీకు మంచి రెమెడీ చెప్తా. ఒకసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే అమ్మ. రైట్ గురుగారు, చాలామంది వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేర్లని స్టైల్ కోసమో, లేదంటే మాకు అచ్చు రావట్లేదనో, లేదంటే ఆ పేరు నచ్చలేదనో ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఇష్టమైన పేరుని వాళ్ళు మార్చేసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో. ఓకే, దీనివల్ల ఏదైనా అంటే సమస్యలు వస్తాయంటారా? సమస్యలు కంపల్సరీ ఉంటాయి మేడం. మనం పిలిచే పేరు భగవంతుడు, డేట్ ఆఫ్ బర్త్ భగవంతుడు ఇస్తాడు మనకు. నేమ్ అనేది మనం చేసుకోవాలి. ఆ డేట్ ఆఫ్ బర్త్ని మార్చుకునే శక్తి మనకు లేదు, అది దైవ నిర్ణయం. నేమ్ అనేది మనం పెట్టుకోవచ్చు కదా. నేమ్ అనేది మంచి వైబ్రేషన్లో పెట్టుకుంటే మనకు ఆ వైబ్రేషన్ అనేది ఆ వ్యక్తి మీద పడి మంచి పాజిటివ్గా ఆ వైబ్రేషన్స్ పడి ఆ వ్యక్తి అనేది డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు గాయత్రి మంత్రం ఉంది. మనం దేవుణ్ణి ఆ గాయత్రి మంత్రాన్ని 1,00,000 సార్లు మనం నిష్టగా జపం చేస్తే వాక్ సిద్ధిస్తుంది. మరి దానికి అంత మంత్రంలో అంత పవర్ ఉన్నప్పుడు మరి అదే మన పేర్లు అనేది అదే 56 అక్షరాలకి ఇలా తీసుకొని మనం ఒక నేమ్ నెంబర్ అనేది మంచి పేరు పెట్టుకుంటున్నాం కాబట్టి దాంట్లో అదే మంచి పాజిటివ్గా అయిన పేర్లు పెట్టుకుంటాం కాబట్టి ఆ పేరును మనం పిలుస్తుంటే రోజు ఒక 100 మంది బయటికి కాలేజీ కాడ కానీ బయట ప్రపంచంలో కానీ వాళ్ళ ఆ పేరు అనేది వాళ్ళ జపం చేస్తుంటే మంచి వైబ్రేషన్స్ వస్తే ఆటోమేటిక్గా ఒక సెలబ్రిటీ లాగా తయారవుతారు. ఇప్పుడు పెద్ద హీరోలు కానీ ఎవరు కానీ ఇప్పుడు చిరంజీవి పేరు వీర వెంకట శివ వరప్రసాద్ ఉండే, వాళ్ళు ఎందుకు చిరంజీవి అని పెట్టుకున్నారు? ఆ డేట్ ఆఫ్ బర్త్కు తగ్గట్టు ఆ నేమ్ నంబర్ అనేది వాళ్ళకు సూటబుల్గా పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళంతా సెలబ్రేట్ అయ్యారు. పిలిచే పేరేనమ్మా, నెగిటివ్ ఉంటే మాత్రం వాళ్ళకు లైఫ్లో అనేది చాలా ఇబ్బందిగా ఎదుర్కొంటారు. పేరు అనేది ముఖ్యం, పేరే మంత్రం. ఆ మంత్రాన్ని మనం కరెక్ట్గా జపిస్తే ఆ బలం అనేది ఆ సంఖ్యకు బలం అనేది చేకూరుతుంది. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. స్వాతి గారు ఖమ్మం నుండి లైన్లో ఉన్నారు. హలో హలో నమస్కారం స్వాతి గారు, గురుగారు ఉన్నారండి, మాట్లాడండి. ఎవరి గురించి మేడం? మా భర్త రాకేష్ గురించి. పేరు చెప్పండి. రాకేష్. ఏం పేరండి? రాకేష్. కొద్దిగా గట్టిగా మాట్లాడండి మేడం. రాకేష్. రాకేష్ RAKESH అండి? హలో, కొంచెం గట్టిగా మాట్లాడండి స్వాతి గారు. అవునండి, రాకేషే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఈ రాకేష్ అనే పేర్లో ఒక టెన్షన్ నంబర్ ఉందండి. 18వ నంబర్ టెన్షన్ నంబర్. రాకేష్ ఇష్ అనేది నేములు ఎప్పుడైనా రాకేషు, రమేష్ ఇలా ఇష్ అనే పేర్లు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఎప్పటికీ అంత వాళ్ళ లైఫ్ అనేది అంత సక్సెస్గా ఉండదు. ఇక్కడ అది కాకుండా 18వ నంబర్ వచ్చింది. 18వ నంబర్ అనేది టెన్షన్ నంబరు. ఈ 18వ నంబర్లో సంబంధించింది ఏంటంటే యాక్సిడెంట్ ప్రోన్కు సంబంధించింది, అలాగే అన్లక్కీ నంబరు, హెల్త్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, మ్యారేజ్కి సంబంధించింది, డిలే డిస్టర్బెన్సు. ఇది యుద్ధ రంగాన్ని సృష్టిస్తుంది 18వ నంబర్ అనేది. కాబట్టి ఈ నంబర్ అనేది టెన్షన్ నంబర్ కాబట్టి ఒకసారి మీ ఆయనది పేరు ఆ స్క్రీన్ మీద కనబడే నంబరుకు ఒకసారి కాల్ చేసి ఆ పేరు అనేది ఒకసారి నేమ్ కరెక్షన్ అని చేసుకుంటే లైఫ్ అనేది బాగుంటుంది. నమస్తే అమ్మ. రైట్,
నెక్స్ట్ కాల్ తీసుకుందాం. జయరామ్ గారు హైదరాబాద్ నుంచి ఆ. లైన్లో ఉన్నారు. నమస్తే జయరామ్ గారు. హలో ఎవరి గురించి అడగండి. హలో, మాట్లాడండి సార్. కాల్ డిస్కనెక్ట్ అయింది. ఓకే. హలో, ఓకే. సో ఇంకో సందేహం గురుగారు, చెప్పండి. చాలామంది నిత్యం దీపారాధన చేస్తే మంచిది అని అంటారు. దీపారాధన చేసే వాళ్ళు ఉంటారు. అందులో ఇంకో సందేహం ఏంటంటే ఇంట్లో మగవాళ్ళు చేయడం వల్ల అది మంచిది అని అంటారు. అదంతా ఏం లేదమ్మా, ఇవన్నీ తప్పించుకోవడానికి ఆడపిల్లలు తప్పించుకోవడానికి చెప్తుంటారు. ఎవరు చేసినా ఇంట్లో దీపారాధన అనేది కంపల్సరీ ఉండాలి. చాలామంది నాకు దగ్గరకు వచ్చి అడుగుతారు ఏంటంటే, ఇప్పుడు ఒకరింట్లో వారి ఇంటి యజమాని చనిపోయాడు. చాలామంది ఏం చేస్తారంటే పొరపాటు 11 రోజుల తర్వాత కూడా 1 ఇయర్ వరకు కూడా ఆ దీపారాధన అనేది వెలిగించరు. అలాగే ఉంటారు. 1 ఇయర్ సంవత్సరం అయిపోయిన తర్వాత అనేది మళ్ళీ ఇల్లు శుభ్రం చేసుకొని దీపారాధన చేస్తారు. అది చాలా పొరపాటు అండి. 11 రోజుల తర్వాత మీరు ఏమని చేసుకోవచ్చు అంటే పండుగలు చేసుకోకూడదు. దీపారాధన మామూలుగా దీపం ముట్టించి నైవేద్యం పెట్టేసి దండం పెట్టుకుంటే సరిపోతుంది. అంటే ఏదైనా పండుగలు దీపావళి కానీ ఇట్లా దసరా కానీ ఇట్లా మన చవితి కానీ ఏదైనా పెద్ద పెద్ద పండుగలు వస్తే కొబ్బరికాయలు కొట్టొద్దు, అటు పండుగలు మాత్రం చేసుకోవద్దు. వాళ్ళు గుడికి వెళ్ళొచ్చు, దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే గుడిలే వీళ్ళ పేరు మీద అర్చన అనేది మాత్రం చేయించుకోకుండా అభిషేకాలు అవి వీళ్ళ పేరు మీద గోత్రనామాలతోటి అభిషేకాలు అర్చనలు మాత్రం చేయించుకోడు. అన్ని దర్శనం చేసుకుని రావచ్చు, ఇబ్బంది ఏముండదు. చాలామంది అదే నాకు సమస్యలు ఏంటంటే 1 ఇయర్ దాకా ఇంట్లో దీపం పెట్టరండి. దీపం పెట్టకపోతే ఎలా ఉంటుంది ఆ ఇల్లు అనేది దయ్యాల కొంపల్లాగా మారిపోతుంది. మన హిందూ సంప్రదాయం, మన హిందువులం కంపల్సరీ 11 రోజుల తర్వాత కంపల్సరీ దీపారాధన చేసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సంపత్ గారు లైన్లో ఉన్నారు. హలో హలో, సంపత్ గారు నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను నా పేరు ఈశ్వరరావు అండి. మా అబ్బాయి పేరు సంపత్ అండి. సంపత్ గురించి తెలుసుకుందామని చేశాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 2004 అండి. 2 నెల. చెప్పండి. సంపత్ అండి మా అబ్బాయి గురించి. 2004 ఎన్నో నెల? హలో, 8వ తారీఖు అండి. 4వ నెల 8వ తారీఖు. అవునండి. ఓకే. ఈ సంపత్ అనేది ఒక నెగిటివ్ నంబర్, 26 అనేది నెగిటివ్ నంబర్ వచ్చింది సార్. ఈ సంపత్ మళ్ళీ లాస్ట్లో టీహెచ్ అని రాకూడదు. ఎవరి పేర్లైనా టీహెచ్ అనే పేరు వస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒంటరి జీవితం, ఫైనాన్షియల్ ప్రాబ్లం సంబంధించింది వీళ్ళని అందరూ వాడుకుంటారండి. వీళ్ళకు ఒరిగేది ఏముండదు. ఇది చాలా సంపత్ టీహెచ్ అనేది డేంజర్ నంబర్ ఉంది, 26వ నంబరు. ఒక్కసారి మీకు కుదిరితే ఆ అబ్బాయికి పేరు అనేది మీకు డేట్ ఆఫ్ బర్త్ టైం కరెక్ట్గా ఉంటే ఒక్కసారి నన్ను కలవండి. ఈ నేమ్ కరెక్షన్ కాకుండా వాళ్ళది లైఫ్ అనేది ఎలా ఉంటుంది, ముందు వాళ్ళకి ఏ నక్షత్రం వచ్చింది, ఏ రాశి వచ్చింది, ప్రజెంట్ ఏ దశ నడుస్తుంది, వాళ్ళ కెరియర్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఎడ్యుకేషన్ సైడ్ ఎలా ఉంటుంది, అది మళ్ళీ మెడికల్ సైడా ఇంజనీరింగ్ సైడా, ఇవన్నీ క్షుణ్ణంగా చూడాలంటే ఒక నిమిషంలో ఇది కాదండి. దయచేసి ఇప్పుడు ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత అతని డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్తే ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించి మీకు మంచి రెమెడీ ఇవ్వడం అనేది జరుగుతుంది. నమస్తే సార్. నమస్తే. రైట్ గురుగారు, ఇంకొక సందేహం. చెప్పండి. ఇప్పుడు చాలా మంది పేర్లలో ఇప్పుడు మోనికా అనుకోండి, MONICA 6 నంబర్స్ అంటే ఈవెన్ నంబర్. మరి కొందరిది 5 నంబర్లు ఉంటుంది, అది ఆడ్ నంబర్, ROHIT రోహిత్. అలా ఈవెన్ నంబర్స్ కి ఆడ్ నంబర్స్ కి ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా? నెగిటివ్ పాజిటివ్ దాని గురించి ఏముండదండి. డేట్ ఆఫ్ బర్త్ అంటే బర్త్ నంబరు ప్లస్ డెస్టినీ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది. అంటే బర్త్ నెంబర్ ఇప్పుడు క్యాల్కులేషన్ చేసుకోవాలి. డెస్టినీ నెంబర్ అంటే బర్త్ ప్లస్ మంత్ ప్లస్ ఇయర్ కూడుకుంటే ఏదైతే వస్తుందో దాన్ని డెస్టినీ నెంబర్ అంటారు. ఈ 2 నంబర్లకు మనకు ఏదైతే ఏ నెంబర్ వస్తుంది 1/6 1/5 అనేది ఇట్లా వస్తుంటే దాన్ని బట్టి చూసుకొని ఎన్ని లెటర్స్ వస్తున్నాయని దాన్ని బట్టి మనం నేమ్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. కానీ ఈ హార్డ్ నంబరా ఈవెన్ నంబర్ అని దాని దీనికి సంబంధం లేదు. ఆ డేట్ ఆఫ్ బర్త్ మీదకి వెళ్ళి బేస్ చేసుకొని చెప్తాం అన్నట్టు. రైట్. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. పవన్ గారు ఖమ్మం నుండి లైన్ లో ఉన్నారు. నమస్తే పవన్ గారు. నమస్తే మేడం. ఓకే, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా గురించి మేడం. సార్ చెప్పండి సార్. ఫుల్ నేమ్ చెప్పండి. పవన్ కుమారా, పవన్ అంటారా? పవనే సార్. PAVAN సార్? అవును సార్. ఓకే, PAVAN.
అట్లా PAVAN రాస్తా సార్ నేను. PAVAN. PAVAN. ఓకే ఓకే ఓకే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/2. ఓకే 95. అన్మ్యారీడా సార్? మ్యారేజ్ కాలేదు సార్ ఇంకా. ఓకే ఓకే, అదే అన్మ్యారీడా అంటున్నా. అవునవును సార్. 17వ తారీఖు అంటే 8వ నెల. 17 అనేది 8వ నంబర్ అనేది చాలా మంచి నంబర్. అది పెద్ద పెద్ద నాయకులు కానీ ఈ నంబర్నే పుట్టారు. వైఎస్ఆర్ కానీ, కేసీఆర్ కానీ, ఇట్లా మోడీ కానీ, వీళ్ళంతా 8 నంబర్ల పుట్టారు. మంచి నంబరు. కానీ పవన్ అనే దాంట్లో ఒక సిస్టంలో 21వ నంబర్ వస్తుంది, ఇంకో సిస్టంలో 18వ నంబర్ వస్తుంది. 18 అనేది చాలా టెన్షన్ నంబరు, అది అన్లక్కీ నంబరు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, మ్యారేజ్ డిలే, ఆ యుద్ధ రంగానికి సంబంధించింది. అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు జమ్మూ అనే పేరుంది, జమ్మూలో 18 నంబర్ వస్తుంది. అలాగే శ్రీలంక PRP అంటే ప్రజారాజ్యం పార్టీ, ఇలా ఈ నంబర్లలో చాలా నెగిటివ్. 18 అనేది అన్లక్కీ నంబర్. కాబట్టి ఒక్కసారి మీరు దయచేసి ఆ స్క్రీన్ మీద కనబడే నంబర్లకు ఫోన్ చేసి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం కూడా ఇస్తే మీకు లైఫ్ అనేది, కెరియర్ అనేది ఎలా ఉంటుందని చెప్పి క్లియర్గా దాంట్లో న్యూమరాలజీ ప్రకారం ప్లస్ ఆస్ట్రాలజీ ప్రకారం క్లియర్గా చూసి అనేది మీకు మంచి రెమెడీ చెప్తాను. దాన్ని బట్టి మీరు చేసుకుంటే లైఫ్ అనేది సక్సెస్ ఉంటుంది. నమస్తే సార్ పవన్ గారు. రైట్ గురుగారు, ఇంతటితో ఈ లైవ్ కంప్లీట్ అయింది. ఓకే. సో ఇది ఇవాల్టి వండర్ ఆస్ట్రో న్యూమరాలజీ. ఎవరికైనా ఏ సమస్యలు ఉన్నా పరిష్కారం తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక మళ్ళీ రేపు ఇదే టైంకి కాల్ చేసేసేయండి. మీ స్టూడియో యువలో మళ్ళీ కలుసుకుందాం. సో అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.